హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ 2-in-1 మోడల్ డిజైనర్ ఫ్రాక్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా సరే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అండ్ అలాగే బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ డిజైన్ ఎలా పెట్టుకోవాలి అనేది ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, బాటమ్ పార్ట్ని ఎలా అటాచ్ చేసుకోవాలి, బాడీ పార్ట్కి ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి, క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని చుట్టూరు అవుట్లైన్ ఎక్కువ తక్కువ లేకుండా 3 లేయర్స్ సమానంగానే వస్తుందా లేదా స్టిచ్చింగ్లోకి అనేది చెక్ చేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూ 3 లేయర్స్ కదిలిపోకుండా ఉండడానికి పిన్స్ పెట్టి నెక్ షేప్ చుట్టూరు శాంపిల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ 3 లేయర్స్ కదిలిపోకుండా ఉండడానికి నెక్ షేప్ చుట్టూరు స్టిచ్ చేసిన తర్వాత పిన్స్ అన్ని తీసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. తర్వాత నెక్ షేప్ చుట్టూరు మెడపట్టి వేయడానికి నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఒక 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా మెడపట్టి తీసుకొని మెడపట్టిని డ్రెస్కి మంచి వైపున వచ్చే సైడ్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా పిన్స్ అనేది పెట్టుకున్నాం. పిన్స్ పెట్టి నెక్ షేప్ చుట్టూరు కూడా శాంపిల్ స్టిచ్ వేసిన తర్వాత పిన్స్ అన్ని తీసేసి కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెడపట్టి క్లాత్ని కట్ చేసి నెక్ షేప్ చుట్టూరు కూడా పాదం మందం ఖర్చుతో ఒక స్టిచ్ వేయాలి. పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు కట్స్ పెట్టిన తర్వాత షోల్డర్ పైన ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కొంచెం ఈ విధంగా కట్ చేశాను. కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. మెడపట్టి తిప్పితే పర్ఫెక్ట్ మెజర్మెంట్ రాదు అని చెప్పేసి ముందు ఈ విధంగా కొంచెం కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని మెడపట్టిని రివర్స్ చేసి నెక్ షేప్ చుట్టూరు కూడా పైకుట్ట అనేది వేసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని మెడపట్టిని ఫోల్డ్ చేసుకొని చేతి పని చేసుకోవాలి. డ్రెస్ స్టిచ్చింగ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు షోల్డరు ఆర్మ్ హోల్స్ దగ్గర ఈ 3 లేయర్స్ కదిలిపోకుండా ఉండడానికి శాంపుల్ స్టిచ్ వేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు లేయర్స్ అనేది జారిపోకుండా ఉండడానికి పిన్స్ కూడా వాడచ్చు. స్టిచ్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేసిన దగ్గర ఫ్యాబ్రిక్ నీట్గానే ఉందా, ముడతలు లేకుండా అనేది చెక్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఓన్లీ బ్యాక్ సైడ్ పార్ట్నే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం అనమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ మనం మార్క్ చేసిన దగ్గర నుంచి మీకు పర్ఫెక్ట్ బాడీ లెంత్ ఎంతైతే కావాలో పర్ఫెక్ట్ బాడీ లెంత్ దగ్గర మార్చేసి బాడీ లెంత్ మార్చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర పెట్టి ఈ 2 పాయింట్స్ని కలిపి పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్ కన్నా ఒక 3.5 ఇంచ్ 3 ఇంచ్ కానివ్వండి 3.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులు ఎంత పెట్టాలి అనేది మీ చాయిస్. ఈ విధంగా ఖర్చులు పెట్టిన దానికన్నా చుట్టూరు అవుట్లైన్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫిట్టింగ్ పెట్టుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఫిట్టింగ్ ఎలా పెట్టాలో చూద్దాం. ఫ్రంట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా డిజైనర్ ఫ్యాబ్రిక్ కాబట్టి నార్మల్గా అన్ని డ్రెస్సెస్కి ఫిట్టింగ్ పెట్టినట్టు ఈ డ్రెస్కి ఫిట్టింగ్ పెట్టడం కుదరదు అనమాట. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మొత్తం ప్లీటెడ్ డిజైన్ వచ్చింది కాబట్టి. సో ఫ్రంట్ సైడ్ పార్ట్కి డిజైన్ పెట్టాలి అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన ఆల్రెడీ బాడీ ఫిట్టింగ్ పెట్టిన బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా నీట్గా పెట్టుకొని ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్స్ 2 ఈక్వల్గా ఉండేలా పెట్టుకోవాలి. అండ్ అలాగే ఆర్మ్ హోల్స్ 2 ఈక్వల్గా ఉండేలాగా పెట్టి బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్యాబ్రిక్ ఎక్కడ దాకా అయితే ఉందో అవుట్లైన్ మొత్తం మార్చాలి. అంటే సైడ్స్ లెంత్ బ్యాక్ సైడ్ పార్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ కదిలిద్ది అన్న డౌట్ ఉంటే కనుక బ్యాక్ సైడ్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి కలిపి పిన్స్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా షోల్డర్ దగ్గర అండ్ అలాగే మిడిల్లో అక్కడక్కడ ఈ విధంగా మార్చేసుకోవచ్చు అనమాట. మార్కింగ్ పర్ఫెక్ట్గా గీసుకోవాలి. మార్కింగ్ చేసిన దాన్ని బట్టి డ్రెస్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం బాడీ లెంత్ మార్చేసిన దగ్గర సైడ్స్ మార్చేసిన దగ్గర శాంపిల్ స్టిచ్ అంటే దూరం కుట్టు పడే విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్లీట్స్ అన్నీ ఊడిపోకుండా ఫ్రంట్ సైడ్ డిజైన్ అనేది పాడవకుండా ఉండడం కోసం ఈ విధంగా స్టిచ్ చేసి మనం బాడీ లెంత్ ఎక్కడైతే మార్క్ పెట్టుకొని స్టిచ్ చేసామో ఆ స్టిచ్ చేసిన దానికన్నా స్టిచ్ ఎక్కడైతే ఉందో స్టిచ్ కన్నా కొంచెం కిందకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేస్తాను. సైడ్స్
అండ్ అలాగే కింద లెంత్ ఉన్న దగ్గర మొత్తం కూడా అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ ఫిట్టింగ్ ఈక్వల్గా ఉన్నట్టు ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. మీకు ఈ వీడియో పరంగా ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఈ డ్రెస్ ఫ్రంట్ సైడ్ పార్ట్ కటింగ్, బాటమ్ పార్ట్ కటింగ్ ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఫస్ట్ పార్ట్ వీడియో లింక్ అని. ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే బాటమ్ పార్ట్ కటింగ్, బాడీ పార్ట్ కటింగ్ అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూడొచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న బాటమ్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకున్న నడుము పార్ట్ వచ్చిన దగ్గర అనమాట. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేశాక బాడీ పార్ట్కి మంచి వైపు, బాటమ్ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టి ఈ రెండింటిని కలుపుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. అంబ్రెల్లా కటింగ్ అనేది బాటమ్ కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండింది, బట్ బాటమ్ పార్ట్ని బాడీకి అటాచ్ చేసేటప్పుడు మాత్రం ఈజీగా ఉండింది. స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉండింది అనమాట. బ్యాక్ సైడ్ పార్ట్కి బాటమ్ ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా బాటమ్ని అటాచ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ డ్రెస్కి నెట్టెడ్ హ్యాండ్స్ పెట్టాను, డిజైనర్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ని కూడా హ్యాండ్ మిడిల్ పాయింట్ అండ్ అలాగే డ్రెస్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర హ్యాండ్ మిడిల్ ఉండేలాగా పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకొని హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ నెట్టెడ్ హ్యాండ్కి కింద హ్యాండ్ పోట్లీ బటన్ డిజైన్ వచ్చేలాగా పెట్టాను. సో ఈ హ్యాండ్స్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెట్టెడ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో లింక్ అని చెప్పేసి ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ ప్రాసెస్ అనేది చూడొచ్చు. అండ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా ప్లీటెడ్ డిజైన్ ఉన్న డ్రెస్సెస్ అయితే కనుక ప్లీట్స్ అన్నీ అంటే కుచ్చులన్నీ కూడా ఒకే డైరెక్షన్లో నీట్ ఫినిషింగ్ ఉండేలాగా ప్లీట్స్ ఎక్కడ మడత పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాండ్స్ అయినా డ్రెస్కి బాటమ్ పార్ట్ అయినా అటాచ్ చేసుకోవాలి జాగ్రత్తగా, ఓకేనా. ఈ విధంగా నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగానే డిజైనర్ హ్యాండ్స్ అని నార్మల్ హ్యాండ్స్ అని ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ చేయాలి. హ్యాండ్స్ రెండు అటాచ్ చేశాక డ్రెస్ ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ పైన కింద ఉండే విధంగా పెట్టి బాడీ పార్ట్కి నడుము జాయింట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందకి బాటమ్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని ఈ విధంగా పట్టుకొని బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ పైన ఈ విధంగా సైడ్ జాయింట్స్ అనేది వేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పక్కకు ఉండాలి. బాటమ్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే ఈ విధంగా సైడ్స్ చివర కట్స్ ఉంటాయి కదా, సైడ్స్ రెండు కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. రెండు వైపులా ఈ విధంగా బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్స్ అనేది జారిపోకుండా ఉండడం కోసం చివర్లో పిన్స్ అనేది పెడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ సైడ్ పార్ట్ని కలిపి ఎడ్జెస్ రెండు కూడా సమానంగా ఉండేలాగా పెట్టి ఈ విధంగా పిన్స్ పెట్టాను. పిన్స్ పెట్టిన తర్వాత బాడీ ఫిట్టింగ్, బాడీ పార్ట్కి ఖర్చులు మీరు ఎక్కడైతే పెట్టారో ఆ ఖర్చు పాయింట్ని మార్క్ చేసుకుంటే ఖర్చులు అనేది మైనస్ చేస్తే మనకి బాడీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా బాడీ పార్ట్కి ఫిట్టింగ్ పెట్టిన తర్వాత హ్యాండ్స్ దగ్గరికి ఈ విధంగా తీసుకొని హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర మార్చేసుకోవాలి. కానీ మనం హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి హ్యాండ్ మెజర్మెంట్ అనేది మార్చేస్తున్నాం. ఎందుకంటే హ్యాండ్ పైకి పట్టాలి కాబట్టి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ పెడితే హ్యాండ్ పైకి ఎక్కదు, ఇది ఫుల్ స్లీవ్స్ కాబట్టి. ఇప్పుడు మనం పెట్టిన ఈ హ్యాండ్ చివర పాయింట్ దగ్గర నుంచి బాడీ ఫిట్టింగ్ ఉంది కదా, బాడీ ఫిట్టింగ్ ఉన్న దగ్గరికి ఈ విధంగా అంటే ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న పాయింట్కి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ 2 పాయింట్స్ని కలిపేటప్పుడు హ్యాండ్కి ఈ కుచ్చుల్లాగా ఉన్న ఫ్యాబ్రిక్ ఫోల్డ్ ఉన్న వైపుకు ఉండేలాగా అంటే లోపల పక్కకు ఉండేలాగా పెట్టి ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి. అప్పుడే కొంచెం హ్యాండ్స్ అనేది బౌన్సీగా కుచ్చు కనిపిస్తూ లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఈ విధంగా మార్చేసిన తర్వాత మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ స్టార్టింగ్లో టైట్ స్టిచ్ వేసుకొని ఫ్యాబ్రిక్ని నీట్గా పెట్టి ఎక్కడ కూడా మడతలు లేకుండా ముడత పడిపోకుండా క్లాత్ నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దాకా ఈ విధంగా స్టిచ్ చేశాక మిగిలిన బాడీ పార్ట్ని కూడా స్టిచ్ చేయడానికి ఫ్యాబ్రిక్ని స్టిచ్కి కంఫర్టబుల్గా తిప్పి ఎక్కడ కూడా క్లాత్ మడత పడకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకొని నడుం పార్ట్ దాకా వచ్చిన తర్వాత బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడ మడతలు లేకుండా ముడతలు లేకుండా నీట్గా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో సైడ్ డైరెక్షన్లో అంటే రెండు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలాగా పెట్టి నడుం పాయింట్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ కింద వరకు ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసినంత వరకు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేయాలి. తర్వాత
మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది క్రాస్గా పెట్టడం వల్ల ఆటోమేటిక్గా సైడ్ అయిపోతుంది. ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. చివర ఎడ్జెస్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి జిగ్జాగ్ చేశాను, లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను అనమాట. అందరికీ అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే డ్రెస్ కటింగ్ వీడియో ఎవరైనా చూడాలి అనుకున్న, బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ స్టిచ్చింగ్ ఎవరైనా వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.